అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ నేను మీకు ఒక స్నాక్స్ ఐటమ్ చేసి చూపిస్తా. మన సబ్స్క్రైబర్లు కూడా ఒక ఇద్దరు అడిగినరు, అందుకోసమైనా నేను చేసి చూపిస్తా. అదేంటిదంటే చెకోడీలు. చెకోడీలు అంటే మనకు స్వీట్ షాపులలో అమ్ముతారు కదా, మిక్చర్లలో వేసి ఇస్తారు. పతాకం కూడా చెకోడీలు మనం కొనుకొచ్చుకుంటాం. అట్లాంటివే మీకు చేసి చూపిస్తా. మా బాబు అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు సింగరేణిలో జాబ్ చేసేది. ఆ జీతాలు 8 తారీఖు జీతాలు పడేవి. ఇప్పుడు అంటే ఫస్ట్కి ఇస్తారు కానీ అప్పుడు 8 తారీఖుకే ఇచ్చేది. ఆ జీతం తీసుకొని రాగా ఇంత కలుగొట్టు దాగి ఇక ఏ సీజన్ లో ఆ పండ్లు వస్తాయి కదా, ఇక మామిడి పండ్ల సీజన్ లో మామిడి పండ్లు, చింతపలక పండ్లు, ఇక అరటి పండ్లు అయితే ఎప్పుడు వచ్చేది. ఆ సేపులు అట్లా సీజన్ బట్టిగా ఉత్తప్పుడు బాగా దేకపోతురు. జీతాలు పడినట్టు పైసలు ఉంటాయి కదా, ఇక కలు తాగుతారు కదా, ప్రేమ ఎక్కువ ఉట్టుకొస్తుంది. ప్రేమే కానీ ఇంకా ఆ రోజు ఇంకా ఎక్కువ ఉంటది అన్నట్టు. ఇక తువాల వాళ్ళు చిన్న మన తెల్లది ఇట్లా నెత్తి కట్టుకుందరు కదా, దాంట్లోనే కొన్న పండ్లు కట్టించుకొని పట్టుకొని వచ్చేది. వాళ్ళు అప్పుడు పేపర్లలో పెట్టి దారం చుడుదురు ఏ పండ్లు కొన్నాం మనం. అట్లనే దాంట్లో తువాలలో కట్టుకొని ఇంత మిక్చర్ తీసుకొని ఆ మిక్చర్లా ఇదే మన ఇంత కారపూస ఇప్పుడు మనం కొనుకొచ్చుకునే లాంటి మిక్చరే. అప్పుడు కూడా ఆ మిక్చర్లా ఇంత చెగోడీలు వేసేది, ఇంత జిలేబీ పట్టుకొచ్చేటోళ్ళు, ఇంత లడ్డు వేపించుకొచ్చేటోళ్ళు. అదోటి ఉండేది అందులో. అది తింటాంటే ఎంత కమ్మగా ఉండేది అప్పుడు. ఆ రుచి ఇది తినాలి ఇంకా బాగా ఏరుకొని ఆ చెకోడీలు బాగా వేయకపోదురు. ఏదో 3-4 2-3 ఎత్తురు. అదోటి వేసి 1/2 కిలో ఎత్తురు కావచ్చు. ఇంతంత పొట్లం పట్టుకొచ్చేది. ఇట్లా పొట్టంలాగా చుట్టిన పొట్లంలో పోసి ఇత్తురు కవర్ మన దారం చుట్టి. ఇక నేను తినేదాన్ని. మా బాబు తెచ్చేది, మా చిన్న బాబు తెచ్చేది. నేను ఇద్దరు పొత్తులా ఒక్కదాన్ని. మా తమ్ములు ఇంకా ఉట్టలేదు. అప్పుడు ఇద్దరు తెచ్చిన తిండి నేను ఒక్కదాన్నే తినేదాన్ని. ఏది మా ఇంట్లో అప్పుడు సింగరేన్లా వీళ్ళకు గుడ్డు రొట్టి ఇత్తురు. జనరల్ షిఫ్ట్ అంటే పొద్దుగాల డ్యూటీ. ఆ డ్యూటీకి పోయినప్పుడు 3ంటికి ఇంటికి వస్తారు కదా, ఆ ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ ఉన్న వాళ్ళకు వీళ్ళకి వారానికి 3 షిఫ్టీలు అన్నట్టు. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్. ఓన్లీ ఆ ఫస్ట్ షిఫ్ట్లా గుడ్డు చపాతీలు, గోధుమ రొట్టె. అప్పుడు ఎర్ర గోధుమల రొట్టె ఇంకా అది ఇత్తురు. ఇత్తేది పట్టుకొని వస్తారు. ఇద్దరు పట్టుకొని వచ్చేటోళ్ళు. ఎవరి జనరల్ షిఫ్ట్లా వాళ్ళు పట్టుకొచ్చి బుజ్జి అని తినగా కళ్ళగత్తురు కదా, అది నాకు ఇత్తురు. ఇద్దరు తినేదాన్ని. అట్లా జరిగింది నా చిన్నతనం. ఇప్పుడు చెకోడీలు అనే వరకు అవన్నీ నాకు గుర్తుకొచ్చి చెప్పవలసి వచ్చింది. సోదరు అనుకోకుండ్రి, చిన్నతనం నేను గుర్తు చేసుకొని మీకు చెప్పిన. సరే, నేను చేసి చూపిస్తా. నేను మా పిల్లలకు నా పెళ్ళైనాక ఇక అవి నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా పక్కనోళ్ళు, ఎట్లా చేస్తారు అవి ఎట్లా చేస్తారని అనుభవం గల్లోళ్ళను అడిగి నేను నేర్చుకొని నా పిల్లలకు కూడా చేసి పెట్టిన. ఆ హాస్టల్ పోతే కూడా చేసి ఇచ్చేదాన్ని. అదో తీరు అది తీరు. వచ్చినప్పుడల్లా ఒక తీరు కారపూసలని, గారెలని, చెకోడీలని, మన మురుకులు, మన ఇవి స్టార్ బిల్లతోని చెకోడీలు, ఇవి మన సాఫ్ట్ చెకోడీలు అన్నట్టు, అవి స్టార్ బిల్లతోని. అట్లా నాకు ఎవి వీలైతే అవి సకినాలు, రవ్వ లడ్డు, లేదంటే అది వాళ్ళకి వచ్చినప్పుడు అలా చేసి ఇచ్చేదాన్ని. అట్లనే ఇక ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తా. చూడు ఏమేం పడతాయో చెప్తా. ఇగో ఇప్పుడు నేను చెకోడీలు చేసడానికి ఏమేం పిండి తీసుకుంటా అన్నది చెప్తానా. కొలత ప్రకారం 1 గిన్నె మైదా పిండి, ఇది ఇగో మైదా పిండి ఇలా పోతానా. 1 గిన్నె బియ్య పిండి. నీళ్ళు ఎంత పోసుడు అనేది మళ్ళీ మీకు నేను పిండి కొలిచినాక చూపిస్తా. గిన్నెను ఇట్లా తట్టినట్టు చేయొద్దు, కిందికి కొట్టినట్టు ఇట్లా లూజ్గానే పోసుకోరు. ఇగో ఇట్లా. ఇక 2 గిన్నెలు ఇది కలగలుపుతా. మైదా పిండిను బియ్య పిండి. ఒకటి మైదా పిండి, ఒకటి బియ్య పిండి. పతాకం మైదా పిండితో కూడా చేసుకుంటారు. పతాకం మైదా పిండి అంత మంచిదేం కాదు. ఇప్పుడు స్వీట్ షాప్లోళ్ళు పతాకం మైదా పిండితోనే చేస్తారు. అందులో ఏమి ఎత్తారు, ఇంత డాల్డా అయితే కంపల్సరీ ఎత్తారు, ఇంత వంట సోడా ఎత్తారు. అది అమ్మడానికి వాళ్ళకు తగినట్టు వాళ్ళు వేసుకుంటారు. మనం ఇంట్లో చేసుకునేటోళ్ళం మనకు నచ్చినట్టు చేసుకుంటాం, మన ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటాం. సరే, ఇప్పుడు నేను నీళ్ళు ఎసరు పెడతా. నీళ్ళల్లో ఏమేయాలో మీకు చెప్తా. ఇక ఇప్పుడు నేను ముకుడు పెట్టిన నీళ్లు పోతాను. ఇప్పుడు 2 గిన్నెలు బియ్య పిండి ఒకటి, మైదా ఒకటి తీసుకున్నాం కదా, 2 కప్పులకు 2 కప్పుల నీళ్లు. ఏ దాంతోనన్నా తీసుకోరు. ఇప్పుడు 2 గిన్నెలు తీసుకున్నా దీంతో, అదొకటి ఇదొకటి. ఇప్పుడు నీళ్లు పోతాను. ఇక 1, ఇక 2, ఇగో ఇది ఓమ. ఇక ఓమ వేసిన నీళ్ళల్లా. ఇగో మన తినేదాన్ని బట్టి, పిల్లల కోసము చేస్తానం కాబట్టి తినేదాన్ని బట్టి కారం వేసుకుంటారు. ఇప్పుడు కొంచెం పసుపు ఎత్తానా కలర్ కోసం. ఇక మనకు తగినంత ఉప్పు, సైజు కూడా మళ్ళీ వేసుకోవచ్చు, ఏం కాదు. ఇగో కొంచెం వేసిన. ఇక నూనె పోతాను. ఇగో గింత నూనె పోతాను, సగం పావు. ఇప్పుడేసరి పెట్టి పిండి తయారు చేసుకొని పిసుక్కునుడు జల్లే అవుతుంది. చేసుడే కొద్దిగా కష్టం, లేట్ అవుతుంది. తాళవాలి కదా, మనకు మిషన్ కాదు కదా, చేయితోని కదా, కొంచెం లేట్ అవుతుంది. అందుకే మనకు వీలైనంత, ఎంత వీలైతే అంత
వారానికి సరిపడాయండి మీకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి కొనుకొచ్చుకున్నాడు ఎందుకు మేము ఇది చేసుకోలేమా అనుకున్న వాళ్ళైతే వారానికి ఇంత చేసుకోవచ్చు. ఇక నీళ్లు మసులుతాండి ఒకసారి సైజు ఉత్తా సరిపోయింది. మీకు ఎవరికన్నా అందాజు తెలియని వాళ్ళకి ఇట్లా చూసి చేసుకోవాలి. తక్కువ చేసుకోవద్దు, ఎక్కువ చేసుకోవద్దు. మనది మనము సైజు చూసి కరెక్ట్ కలుపుకొని చేసుకుంటే తప్పు లేదు. చేయి కడుక్కుంటా చూడండి. పోసేటప్పుడు సిమ్ముకు పెడతాను స్టవ్. ఇగో పిండి పోసి కలుపుతాను. బంద్ చేస్తాను. ఇక స్టవ్ అవసరం లేదు. ఇక మనకు ఇవేం నీళ్ళు ఉన్నాయి కదా, మంచిగా మసిలిన నీళ్ళే కాబట్టి ఉప్పినట్టయితే స్టవ్ బంద్ చేసిన. ఇక దించి మంచిగా కలగలుపుతా. ఇట్లా కలగలుపుకోవాలి. వేడి మీదనే మనం మొత్తం పిండిని కలగలపాలి. ఇక వేడి ఉన్నప్పుడే మనము చపాతి పిండిలాగా విసుక్కోవాలి మంచిగా మెత్తగా. కొద్దిగా మనం చేయితో విసుకుతా అంటే చెయ్యి కాలుతుంది, వేడిది కదా. కొద్దిగా మెల్లగానే మీకు అనుకూలంగా ఉండేటట్టు ఇట్లా పిసుక్కోండి. బాగా పిండి అయితేనేమో ఇట్లాంటి దాంట్లో కలపరాదు, వేరే ప్లేట్లో తీసుకొని కలుపుకోండి, వెడల్పు దాంట్లో తీసుకొని. ఇప్పుడు మనం దీన్ని మంచిగా కలగలిపినాక చెంచతోని ఇక చేయితో మెత్తగా విసుక్కోవాలి. దీన్ని చల్లారనియక ముందే, వేడి చల్లగా కాకముందే మంచిగా మెత్తగా విసుక్కోవాలి. విసుకుడు అయింది. ఇప్పుడు మూత పెట్టిన, ఇప్పుడే మీకు చూపిద్దామని ఇట్లా మూత పెట్టుకోర్రి. మూత పెట్టుకొని అవసరం ఉన్న కాడికి తీసుకుని ఇట్లా ప్లేట్లా విసుక్కోండి. నానుడు అవసరం లేదు, ఇది మన గోధుమ పిండి లాగా నానబెట్టుడు అవసరం లేదు. పిసుకుడు మాత్రం గోధుమ పిండి లెక్కనే మెత్తగా విసుక్కోవాలి. ఇట్లా మట్టతోని ఇట్లా విసుక్కోవాలి. దానికి మాత్రం మూత పెట్టిన ఉన్నదానికి మనం చేసేది ఇట్లా విసుక్కోండి. అయితే మనకు చేకోడీలు చేస్తా అంటే కొంతమందికి పేలుతాయని అంటారు. ఎందుకు పేలుతాయి చెప్పన్నా? పిండి మంచిగా పిసుకుడు పడకపోతే పేలుతాయి అంతే. దానికి ఒక చిటుక అది. ఇట్లా పిసుకుడు ఇట్లా అయింది, ఇట్లా చేసుకోండి. ఇట్లా రోల్ లాగా చేసుకొని దీన్ని పక్కకు పెడతానా. ఇక ముద్దలు కూడా మీరు ఇట్లా తీసుకొని ఏ సైజులో కావాలంటే ఆ సైజులు తగ్గట్టు ఒక 2-3 చేస్తే మీకు ఐడియా వస్తుంది. చిన్నగా వచ్చింది ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ముద్ద, లేకపోతే పెద్దగా వచ్చింది కొద్దిగా తగ్గియాలి అన్నది మీకు చేస్తా అంటే తెలుస్తుంది. అందరం మనము పుట్టంగానే నేర్చుకోము. ఏదే కానీ చూస్తేనన్నా ఒకళ్ళు చేస్తా అంటే చూస్తేనన్నా వస్తుంది, లేకపోతే మనం చేస్తా అంటే చెడిపోతుంది. ఒకసారి మళ్ళీసారికి వస్తుంది. ఇక ఇట్లా తీసి పెట్టుకున్నా. ఇక ఇప్పుడు నేను చేస్తా చూడండి. నేను అనలేదా కొద్దిగా సితుకు పని ఇది. ఎవరన్నా హెల్ప్ చేసేటోళ్ళు ఉంటే మా అవుతుంది. అయితే వేసి గిట్లా గిట్లా గట్టిగా రాయకూడదు, నేను చూపిస్తా. గిట్లా ఇట్లా ఇట్లా రాస్తే ఇంకా పొడుగు అవుతుంది, సన్నం అవుతుంది. మనకి రింగు ఎంత వెడల్పు కావన్నో అంతే చూసుకొని ముద్దను తీసుకోర్రి. ఇట్లున్నదా, దీన్ని ఈ మన సూపుడు వేలుతోని ఓదానికోటి జాయింట్ చేసి కొద్దిగా గట్టిగా ఒత్తుర్రు అంతే. ఇప్పుడు వీటికి తేడా ఉంటుంది. చూడు, ఇది ఎక్కువ తాల్చిన సన్నం వచ్చింది. ఇది మామూలుగా తాల్చిన కొద్దిగా లావు వచ్చింది. ఇది మంచిగా వస్తుంది పొంగి అట్లా. ఈ రింగు మనము మంచిగా అతకపోతే ముకుట్లో వేయంగానే ఊడిపోయి మంచి గనబడది. చేసుడు అయితే అయినాయి. ఇక కాలుతాన్నా, నూనె పోసిన, ముకుడు పెట్టి నూనె పోసిన, కాలినాక అవన్నీ ఎత్తా. చేతులకి ఇట్లా తీసి పెట్టుకోండి. ఒకటి వేయాలంటే ముందుకు వేసింది కాలుతుంది, వెనక చీరేసినవి కాలయి ఒక తీరుగా రావు. ఇప్పుడు ఇట్లా చేతిలో పెట్టుకొని ఆ నూనెలా ఎన్ని పడితే దాన్ని ఎత్తి అయిపోతుంది. మరి కొన్నిటికి తగ్గట్టు కొంచెం నూనె పోసుకుంటాం కదా, ఆ నూనెకి తగ్గట్టు తీసుకోండి. నూనె కాలిందా లేదా చెక్ చేసిన, గింతంత పిండి చెక్కోడి తీసేసిన కాలింది. ఈ చేతిలో తీసి పెట్టుకున్నా, మళ్ళా కొన్ని తీసుకొని ఆ చేతులు ఈ చేతులు వేసుకొని గిట్లు ఎడుతా. గిట్లు ఎత్తానా, వేసినాక ఎంబడే కలపద్దు మనం, అట్లా ఎడితే అయిపోతుంది. బాగా ఫుల్ అయితే పెట్టకూరి, మన స్టవ్ ఎంత వస్తుంది అంత పెట్టద్దు, మీడియం పెట్టుకోరు. ఇప్పుడు కలుపుతాను. మళ్ళీ ఒకసారి అటు ఇటు మర్రేసుకోవాలి ఊకే. ఇప్పుడు మర్రేస్తానా, ఇంకిన్ని కూడా పడతాయి ఈ నూనెలా. మళ్ళీసారికి ఎక్కువ అవుతాయి. ఫస్ట్ వాయి కదా కొన్ని వేసిన, ఇప్పుడైతే నేను వేసినా కదా పేలేదుంటే ఇవరకే పేలుతాయి. అయితే ఎందుకు అంటే పిండి మంచిగా విసికిన. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారం మీరు చేసినా గాని పిండి పిసుకుడు పడకపోతే మాత్రం పేలుతాయి.
అట్లా దాంట్లో ఉన్న పనితనం కదే మంచిగా అటు ఇటు ఊకే పిల్లేసుకుంటా మరలేసుకుంటా కలుపుకుంటా ఉంటేనే ఇవి లోపల నుంచి కాలుతాయి, మంచిగా రుచి ఉంటాయి తింటా అంటే. ఇక చేసుడో ఎత్తు, కాల్చుడో ఎత్తు. ఇక ఏదో చేసినాం కదా అని ఇక కాలుత అయిపోతాను, కాలితే చేసిన దానికి ఫలితం ఉండదు. మరి మెత్తగా ఉంటాయి, లేకపోతే మాడన్న పోతాయి, లోపల కాలాయి, అట్లుంటది. మరి మీ కష్టానికి ఫలితం ఉండాలంటే మెల్లగానే కాల్చుకోరు. ఇక ఈ రకంగా ఇక కాలినాయి అంటే నూనె నిలుస్తుంది. ఇక గిట్ల కలర్కి వచ్చినాక తీసుకోండి. మొత్తం అయినాక కాల్చుడు అయినాక చూపిస్తా మీకు. ఇగో చేసుడు అయింది, కాల్చుడు అయింది. చేకోడీలు ఇగో ఈ తీరుగా వచ్చినాయి చూడండి. నేను సుంచి చూపిస్తాను చేకోడీలను. ఇగో ఇట్లా పుల ఇరిగినాయి, మంచిగా పులపులు ఉన్నాయి. నేను ఎసర్లా నూనె పోసిన. మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. మనం స్వీట్ షాప్లలో తెచ్చుకున్న ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. మీకు నూనెకు నెయ్యికి తేడా ఉంటుంది. మీకు అట్లా తినాలనుకుని నెయ్యి ఉంటే వేసుకోండి. అందరికీ నెయ్యి ఉండదు కదా అని నూనె చూపించిన. సరే, మరి ఇక మీకు నేను చేసిన చెకోడీలు నచ్చినట్టయితే చేసుకోండి, పిల్లలకు పెట్టుండ్రి, మీరు తినుండ్రి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.